హాయ్ ఫ్రెండ్స్, మేము మార్నింగ్ లేచేసి వారణాసికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్లైట్లో. సో ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ చూడండి, ఇది ఆల్మోస్ట్ ఈ వీడియో తీసి 2 months అవుతుంది. సో కొంచెం టైం సరిపోవడం వల్ల లేట్గా పెడుతున్నాను. సో ఇది చూడండి, మొత్తం చల్లగా ఉంది, మొత్తం కోల్డ్గా ఉంది అసలు. సో మాటలోని గచ్చిపల్లి ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఓవరాల్ అయితే ఎక్కేసాము. సో ఎయిర్పోర్ట్కి అయితే 30 minutes చూపిస్తుంది. సో చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఫ్లైట్ 9కి అనమాట. సో 2 hours ముందు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అయితే వస్తుంది అనమాట. కానీ డిసెంబర్ కాబట్టి ఫుల్ చల్లిగా ఉంది బయట. సో రాగానే అందుకే విండోస్ క్లోజ్ చేసి ఏసీ కూడా ఆపేయమన్నాను డ్రైవర్ని. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామన్నమాట ఎయిర్పోర్ట్ దగ్గరలోకి. సో మేము ఫస్ట్ టైం స్పైస్ జెట్ ఎక్కుతున్నాము. ఎప్పుడు ఇండిగోనే ఎక్కేవాళ్ళం, వాళ్ళు ఇంతకుముందు ఒకసారి ఎయిర్ ఇండియా ఎక్కాము. ఇప్పుడు ఫస్ట్ టైం స్పైస్ జెట్ ఫ్లైట్. సో ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఎయిర్పోర్ట్ లోపల అయితే వెళ్ళిపోతున్నాం. సో నేను మా అమ్మాయి వెళ్తున్నాం అనమాట వారణాసికి. సో ఫుల్ జనాలు ఉన్నారు చూడండి. ఎర్లీ మార్నింగ్ 6:37 అవుతున్నా కానీ ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. సో సెక్యూరిటీ చెక్ బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా సెక్యూరిటీ చెక్ అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ వీడియో అలా ఉండదు. సో సెక్యూరిటీ చెక్ అయితే తీసేసుకొని సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయి లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో మా గేట్ నెంబర్ 13 నెంబర్కి అయితే వచ్చేసాము. సో ఇంకా గేట్స్ ఓపెన్ కాలేదు కాబట్టి జస్ట్ అలా బ్రేక్ఫాస్ట్ చేద్దామని పొంగల్ అయితే ఆర్డర్ పెట్టేశాను. 300 తీసుకున్నాడు. ఓకే, పర్లేదు. రెస్టారెంట్ తినేసి ఇంకా బోర్డింగ్ పాస్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నా. ఇంకా ఎంతసేపు పడుతుందో చూడాలి. సో మార్నింగ్ కూడా ఫుల్ రష్గానే ఉన్నారు. సో మేము వెళ్ళే ఫ్లైట్ అదే అనమాట. రెడ్ కలర్ కనబడుతుంది చూడండి, స్పైస్ జెట్ అదే. సో ఎమిరేట్స్ ఫ్లైట్ వచ్చినట్టుంది, మరి వెళ్తున్నట్టుందో. సో ఇది ఏంటంటే డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్తాం, కిందికి వెళ్ళి పైకి ఎక్కేది కాదనమాట ఇది. సో మార్నింగ్ అయితే ఫుల్ జనాభా రష్ అయితే ఉందన్నమాట ఇక్కడ. అందరు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. సో మమ్మల్ని అయితే పిలిచేశారు. మేమైతే వెళ్ళిపోతున్నాం. టికెట్ చూపించి బోర్డింగ్ పాస్ అయితే అయిపోయింది, బోర్డింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అదే మా ఫ్లైట్ స్పైస్ జెట్. ఈ పక్క ఇండిగో ఫ్లైట్ ఉంది. మా క్యాప్టెన్ ఉన్నాడు లోపల. సో మా సీట్లు అయితే వెళ్ళి కూర్చునేసాము. సో ఫ్లైట్లో అందరూ బాగా జనాలు ఉన్నారు. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మేము ఏం చేస్తామంటే టికెట్స్ కొనేప్పుడు సీట్లకి అయితే పే చేయమన్నమాట. ఎందుకంటే ఎక్కడ కూర్చున్నా ఒకటే అని. సో అందుకే ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఏ సీట్ ఖాళీ ఉంటే ఆ సీట్ ఇచ్చేస్తారనమాట. అదొక సేవింగ్. సో మేఘాలయలోకి అయితే వచ్చేసామన్నమాట. చూడండి మేఘాలయ ఎలా ఉన్నాయో. ఎర్లీ మార్నింగ్ అంటే ఇంకా సన్ రైజ్ అవ్వలేదు సరిగా. సో అందుకే అంత క్లౌడీగా ఉందన్నమాట పైన. సో మా అదృష్టమో దురదృష్టమో అర్థం కాదు. ఎప్పుడు మాకు వింగ్స్ దగ్గరే వస్తుంది అనమాట. సో ఇప్పుడు కూడా వింగ్స్ దగ్గర వచ్చింది. సో ఇంకా వచ్చేసాము. ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట. అనౌన్స్మెంట్ చేశాడు. ల్యాండింగ్ అయితే అవుతుంది. వారణాసి కనపడుతుంది చూడండి పైన మేఘాల్లోంచి. కాశీ క్షేత్రం. సో ఈ కాశీ రావడానికి మాకు చెప్పాలంటే చాలా ఉంది. ఇంట్లో జ్వరాలు వచ్చాయి. నాకు ఫీవర్గా వచ్చినట్టు కోల్డ్ జ్వరం వచ్చింది. అయినా ఎట్లా కూడా వచ్చేద్దామని అనుకున్నాక వెళ్ళకుండా ఉండలేక వచ్చేసామన్నమాట. సో చూడండి మొత్తం క్లౌడీగా ఉంది ఇక్కడ క్లైమేట్. వారణాసి అయితే ల్యాండ్ అయిపోయి అనమాట. సో ఈ వారణాసి ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చి లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్. సో బయటకి అయితే వచ్చేసాము. చూడండి అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట వారణాసి. సో బయటకి అయితే వచ్చేసాము. సో డిపార్చర్స్ మా బ్యాగేజ్ అయితే బెల్ట్ నెంబర్ 1లో వస్తుందని చెప్పారు. సో చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు వారణాసిలో.
ఫుల్ రష్ ఉన్నారు. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది, పెద్ద ఎయిర్పోర్టే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మా బెల్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మా బ్యాగ్స్ అయితే వస్తున్నాయి. సో ఫైనల్గా అయితే మా బ్యాగ్ తీసుకొని ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట. బయటకి అయితే వచ్చేసాం. ఇక్కడ క్యాబ్ వాళ్ళ ఆటో వాళ్ళని అడగాలి ఎంత తీసుకుంటారు అనేది. చూడండి, కాశీ విశ్వనాథ్ మందిర్ అన్ని ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ అయితే బాగా పెట్టారు. సో మేమేం చేసామంటే ఇక్కడ క్యాబ్స్ వాళ్ళు 500, 600 అడుగుతున్నారు. సో మేము ఏం చేసామంటే డైరెక్ట్ బయటికి వెళ్ళి షేర్ ఆటోస్ ఉంటాయని చెప్పారు. సో అందుకని షేర్ ఆటోస్ మాట్లాడుకుందామని వెళ్తాం. ఫైనల్గా అయితే షేర్ ఆటోకి అయితే వచ్చేసాము. 100 రూపీస్ తీసుకుంటా అని చెప్పాడు. 200 రూపీస్ అనమాట. మేము ఏం చేసామంటే మధ్యాహ్నం పూట వచ్చాం కాబట్టి మణికర్ణిక ఘాట్కైతే తీసుకెళ్ళాలన్నాము. సో ఇలాగ ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఎప్పుడన్నా కాశీకి వచ్చింటే ఐ లవ్ కాశీ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.